ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జున్ను అంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? అసలే జున్ను పాలు చాలా రేర్గా దొరుకుతాయి. అలాంటప్పుడు మనం వదిలిపెడతామా? పక్కా పల్లెటూరు స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో జున్ను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాస్ జున్ను పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకున్నాను. అదే గ్లాస్తో నార్మల్ మిల్క్ ఒక గ్లాస్ తీసుకున్నాను. మీరు ఇక్కడ కావాలంటే నార్మల్ మిల్క్ 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు, లేదా ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు. ఆ పాలలో ఒక 1/2 గ్లాస్ వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం మీరు తినే స్వీట్ను బట్టి తీసుకోండి. అంతా బాగా కలిసేలా ఒక గరిటె తీసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న పాలను మరో గిన్నె తీసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల పాలలో కానీ బెల్లంలో కానీ ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఆ పాలలో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. మీరు ఇక్కడ యాలకుల పొడి, మిరియాల పొడి నచ్చకపోతే పాలు వడకట్టుకోక ముందే వేసుకొని తర్వాత వడపోసుకోండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్ అంతే. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఏదైనా ఐరన్ స్టాండ్ లేదా ఒక బాక్స్ మూతను ఉంచి జున్ను పాలు గిన్నెను అందులో ఉంచి పైన ఒక ప్లేట్తో కవర్ చేయాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వేయించాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే జున్ను ఈ విధంగా గడ్డకట్టి ఉంటుంది. చూసారా జున్ను చేయడం ఎంత ఈజీనో? చాలామందికి ఈ ప్రాసెస్ తెలియక చాలానే కష్టపడుతూ ఉంటారు. ఈ వీడియోలో చూపించినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.